Second problem, two lines passing through the point 2, 3. రెండు స్ట్రైట్ లైన్స్ ఈ పాయింట్ గుండా వెళుతున్నాయంట. ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఓకే, 60 degrees యాంగిల్లో అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ స్లోప్ ఆఫ్ వన్ లైన్ ఈజ్ 2, ఒక స్ట్రైట్ లైన్ స్లోప్ ఇచ్చారు, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది అదర్ లైన్. రెండవ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఓకే, సో ముందుగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్, దీన్ని మనం m1 అనుకుందాం, అది 2, m1 అనేది 2 ఇచ్చారు. స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్, దట్ మీన్స్ రిక్వైర్డ్ లైన్, మనం ఏదైతే లైన్ ఫైండ్ చేయాలో దాన్ని మనం m2గా తీసుకుందాం. యాంగిల్ బిట్వీన్ దెమ్, థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు, 60 degrees. ఓకే, సో tan థీటా ఫార్ములా ఏంటి, స్లోప్స్ మన దగ్గర ఉన్నప్పుడు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఓకే, సో లెట్ us సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. tan థీటా అంటే 60 degrees ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 అంటే 2 మైనస్ m2 అంటే m2ని బై 1 ప్లస్ m1 అంటే 2 ఇంటూ m2. ఓకే, tan 60 అంటే ఎంత, √3 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ m2 బై 1 ప్లస్ 2m2. సో ఇప్పుడు మనం మాడ్యులస్ అనేది తీసేసామనుకోండి, సో 2 మైనస్ m2 బై 1 ప్లస్ 2m2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. ఓకే, సో మనం మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. సో ఎటువైపైనా తీసుకోవచ్చు. సో ముందుగా 2 మైనస్ m2 బై 1 ప్లస్ 2m2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ √3 అనేది ఒక కేసుగా, 2 మైనస్ m2 బై 1 ప్లస్ 2m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 అనేది ఇంకొక కేసుగా మనం తీసుకుందాం. సో ఇక్కడ మనం m2ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. 2 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ √3, 2m2 ఇంటూ √3 అంటే 2√3m2. ఓకే, సో ఈ m2 అటు వెళ్తే ప్లస్ అవుతుంది, √3 ఇటు వస్తే మైనస్ అవుతుంది. 2 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 2√3m2 మైనస్ m2 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ m2. సో ఇక్కడ మనం m2ని కామన్ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది, ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి ఒక m2 కాబట్టి 1, ఇక్కడ 2√3m2 కాబట్టి 2√3 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ √3. దాన్ని నేను రివర్స్ రాశాను. సో ఫైనల్గా ఈ కేసులో m2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది రైట్ సైడ్ వచ్చేసినట్లయితే డినామినేటర్కి వెళ్ళిపోతుంది, 2 మైనస్ √3 బై 1 ప్లస్ 2√3. ఇది ఒక m2 వాల్యూ. సో అట్లానే ఇక్కడ వచ్చేసి 2 మైనస్ m2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ √3 మైనస్ √3, 2m2 మైనస్ √3 అంటే మైనస్ 2m2 √3. ఓకే, సో ఇక్కడ సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. సో మైనస్ √3ని లెఫ్ట్ సైడ్, m2 అనేది రైట్ సైడ్. ఓకే, మైనస్ √3 ఇటు వస్తే 2 ప్లస్ √3 ప్లస్ √3 అవుతుంది, అది 2 ప్లస్ √3 ఫైనల్ ఇట్ బికమ్ m2 అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2m2 √3. ఓకే, సో m2ని మనం కామన్ తీసుకున్నట్టే ఇక్కడ m2 కోఎఫిషియంట్ 1 మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3. ఓకే, సో దాన్ని నేను రివర్స్ రాశాను, m2 అనేది అటు, √3 మైనస్ √3 ఇటువైపు. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఈ కేసులో m2 అనేది 2 ప్లస్ √3 బై 1 మైనస్ 2√3. ఓకే, సో లెట్ us see కంటిన్యూషన్. देखो रिक्वायर्ड स्ट्रेट लाइन,
రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ కేస్ 1. సో పాయింట్ వచ్చేసి x1 y1 ఈజ్ ఈక్వల్ టు 2, 3. మన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. అట్లానే m2 లేక m ఒక స్లోప్ తీసుకుందాం. 2 మైనస్ √3/1 ప్లస్ 2√3. ఓకే, సో పాయింట్ స్లోప్ ఫార్మ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు m అంటే స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ 2 మైనస్ √3/1 ప్లస్ 2√3 ఇంటూ x మైనస్ x1 అంటే 2. సో దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. y ఇంటూ 1 ప్లస్ 2√3 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 3 ఇంటూ ప్లస్ 2√3 అంటే మైనస్ 3 2 6√3. సో ఇక్కడ 2 మైనస్ √3 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ వరకు మనం దీన్ని అట్లానే ఉంచుకుందాం. ఇక్కడ ఇది నెంబర్ కాబట్టి మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 మైనస్ √3 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 2√3. ఓకే, సో ఎక్స్ టర్మ్ ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇవి రైట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. సో 2 మైనస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2√3 ఇంటూ వై. సో ఇవి రైట్ సైడ్ వచ్చినట్లయితే మైనస్ 4 ప్లస్ 2√3 ఆల్రెడీ ఉంది. మైనస్ 3 ఇటు వస్తే ప్లస్ 6√3 కూడా ప్లస్ 6√3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ కేస్ 1లో రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఇలా ఉంది. 2 మైనస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2√3 ఇంటూ వై. ఇక్కడ 2√3 ప్లస్ 6√3 అంటే 8√3 మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ వన్ స్ట్రైట్ లైన్. అట్లానే కేస్ 2 మనం తీసుకుందాం. C2 అంటే కేస్ 2. సో ఇక్కడ మళ్ళీ పాయింట్ వచ్చేసి x1, y1 ఈజ్ ఈక్వల్ టు 2, 3. స్లోప్ వచ్చేసి ఈసారి రెండవది 2 ప్లస్ √3/1 మైనస్ 2√3. ఓకే, సో మళ్ళీ పాయింట్ స్లోప్ ఫార్మ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంటే 3, m అంటే 2 ప్లస్ √3/1 మైనస్ 2√3 ఇంటూ x మైనస్ x1 అంటే 2. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 1 మైనస్ 2√3 ఇంటూ y మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6√3 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్. 2 మైనస్ 2 మైనస్ 4 √3 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 2√3. సో ఇక్కడ కూడా ఎక్స్కి ప్లస్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్. ఈ వై టర్మ్ రైట్ సైడ్ వస్తే మైనస్ ఆఫ్ 1 మైనస్ 2√3 ఇంటూ వై. మైనస్ 3 రైట్ సైడ్ వస్తే ప్లస్ 3. 6√3 రైట్ సైడ్ వస్తే మైనస్. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 4 ఉంది, మైనస్ 2√3 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ ద సెకండ్ ఫార్మ్ ఈజ్ 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 మైనస్ 2√3 ఇంటూ వై. ఓకే, మైనస్ 8√3 మైనస్ 6√3 మైనస్ 2√3 మైనస్ 8√3 3 మైనస్ 4 అంటే మైనస్ 1. ఓకే, సో ఫైనల్లీ these equations represents the equations of second straight line. Okay, thank you.